హాయ్. ఒక ప్రశ్న. కస్టమర్ ప్రైస్ ఎక్కువందనంగానే మీరు ఏం చేస్తారండి? కాన్ఫిడెన్స్ లూజ్ అవుతారా? డిస్కౌంట్స్ ఇస్తారా? ఏం చేస్తారు? సామాన్యంగా జరిగేది ఇదే. ఎందుకోనంటే యాజ్ ఎ సేల్స్ మెన్ మనకి ఎప్పుడు సేల్స్ కావాలని ఒక కుతూహలం ఎక్కువ ఉంటుంది. ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? మనము ఏదో రకంగా సేల్ చేసేయాలి అని చెప్పేసి మనము కస్టమర్ కి సరెండర్ అయిపోతాం. ఎందుకనంటే కస్టమర్ మనకు ఒక టైం ఇచ్చి ఒక అపాయింట్మెంట్ ఇస్తే మనం ఏమనుకుంటాం అంటే అది సేల్ అయిపోయిందని. కానీ కస్టమర్ చాలా సార్లు వాళ్ళ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవడానికి కూడా మనకి పిలుస్తారు. సో ఈ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవడమే ఆబ్జెక్షన్ హ్యాండ్లింగ్ అంట. సో ఈ ఆబ్జెక్షన్స్ ని మనం పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేసుకున్న రోజు 100% సక్సెస్ఫుల్ గా అవుతాం. చాలా మంది టాప్ అండ్ సక్సెస్ఫుల్ సేల్స్ పీపుల్ చేసేది ఏంటి అంటే సింపుల్ టెక్నిక్ ఆబ్జెక్షన్స్ ని ఆపర్చునిటీ కింద మార్చుకుంటారు. దాంతో వాళ్ళ సేల్స్ సక్సెస్ఫుల్ గా అవుతాయి. మరి మీరెందుకు ఆలోచిస్తారు? నా వీడియోని చివరి వరకు వినండి. ఏ బిజినెస్ ఓనర్ అయినా, లెట్ ఇట్ బి ఎ స్మాల్ బిజినెస్ ఇన్ ది కార్నర్ ఆఫ్ ది స్ట్రీట్ ఆర్ ఎల్స్ ఒక ఎంఎన్సీ కావచ్చు అండి, మల్టీనేషనల్ కంపెనీ, వాళ్ళ కంపెనీ యొక్క బ్రాంచెస్ అక్రాస్ ది గ్లోబ్ నుంచి ప్రొడక్ట్స్ అక్రాస్ ది గ్లోబ్ అమ్ముడుపోవచ్చు. కామన్ గా 3 ఆబ్జెక్షన్స్ ని ఫేస్ చేస్తాం. ఫస్ట్ వన్, మనం అనుకున్నట్టు ప్రైస్ చాలా ఎక్కువ అండి. సెకండ్ వన్, నేను ఆలోచించి చెప్తాను సార్. థర్డ్ వన్, నాకు టైం లేదండి, చాలా బిజీగా ఉన్నాను. సో ఈ 3 కామన్ ఆబ్జెక్షన్స్ ని ఎట్లా హ్యాండిల్ చేయాలో నేను ఇప్పుడు మీకు చెప్పబోతాను. ఫస్ట్ వన్, మనం అనుకున్నట్టుగా ప్రైస్ చాలా ఎక్కువ. ఇది కామన్ ప్రాబ్లం అండి. ఎక్కడైనా కూడా ఏ కస్టమర్ అయినా కూడా అవాయిడ్ చేయడానికి సేల్ ని ఫస్ట్ ప్రైస్ ఎక్కువ అనే చెప్తారు. సో ఎప్పుడైతే ప్రైస్ ఎక్కువ అని చెప్తాడో మనము ప్రైస్ కాన్షియస్ మైండ్ సెట్ ని మనము వాల్యూ కాన్షియస్ వైపు తీసుకెళ్ళాలి. వాల్యూ అంటే ఏంటండి? విలువలు. అంటే నా ప్రోడక్ట్ కొనబట్టి మీకు ఏ రకంగా అడ్వాంటేజ్ అవుతుంది, ఏ రకంగా బెనిఫిట్ అవుతుంది, ఇది మనం చెప్పగలం. ఎగ్జాంపుల్, మనం ఒక ఉదాహరణకు ఒక వాటర్ ప్యూరిఫైర్ సేల్ చేస్తున్నాం. సో ఆ వాటర్ ప్యూరిఫైర్ కాస్ట్ వచ్చేస్తే 15,000. సో కస్టమర్ దగ్గరికి వెళ్ళి మీరు ఎప్పుడైతే ఈ ప్రైస్ గురించి మాట్లాడారో 15,000 అనగానే తను ఎప్పుడైతే కస్టమర్ చాలా ప్రైస్ ఎక్కువ ఉందని అంటారు, కారణం ఏమై ఉంటది అనేసి ఫస్ట్ మనం అడుగుతాం. అడిగినప్పుడు కస్టమర్ ఏవో 2-3 చెప్తారండి. అంటే ఒకటి ఫీచర్స్ కావచ్చు, లేదా క్వాలిటీ కావచ్చు, ఏదో చెప్తారు. చెప్పినప్పుడు సామాన్యంగా జరుగుతుంది ఏంటంటే ప్రతి కస్టమర్ కి కొద్దో గొప్ప అవేర్నెస్ ఉంటుందండి. వారి కాంపిటేటర్ ప్రొడక్ట్ గురించి తెలుసుకోవచ్చు తను, రైట్? ఆ కంపారిజన్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే కంపారిజన్స్ వస్తాయో కాంపిటేటర్ ప్రొడక్ట్ తో కానీ, లేదా మన ప్రొడక్ట్ లోని ఏదో ఒక ప్రొడక్ట్ లో ఒక ఫీచర్ వల్ల కాస్ట్ ఎక్కువ ఉంది అనుకునేది, మనము దాని వల్ల వచ్చే బెనిఫిట్ చెప్పగలిగితే వాల్యూ ఎడిషన్ ఏంటి? వాటర్ ప్యూరిఫైర్ కొనుక్కోబట్టి మీ ఇంట్లో వాళ్ళందరూ ఆరోగ్యం చక్కగా ఉంటుందని చెప్పారు అనుకోండి, ఆటోమేటిక్ ఎప్పుడైతే మనం ఆరోగ్యం గురించి మాట్లాడేమో హెల్త్ ఈజ్ వెల్ అన్నమో ఆటోమేటిక్ కస్టమర్ ఏమైపోయింది, ఆయన మైండ్ సెట్ ఒక ప్రైస్ కాన్షియస్ మైండ్ సెట్ నుంచి వాల్యూ కాన్షియస్ వైపు వస్తాడు. అంటే తన కుటుంబానికి మీరు ఒక సురక్షితం, అంటే ఒక మంచి వాటర్ ప్రొవైడ్ చేస్తారు మీ వాటర్ ప్యూరిఫైర్. సో ఆటోమేటిక్ ఏమైపోయింది అంటే వాల్యూ ఎడిషన్ వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్ గా ప్రైస్ అనేది నలిఫై అంటే చిన్నగా అయిపోతుంది. ఓకే, ప్రైస్ అనేది ప్రస్తుతం నేను ఆలోచించింది, ఎందుకంటే నా కుటుంబం చాలా ముఖ్యం. సో ఏమైపోయింది, మీరు వాల్యూస్ వైపు తీసుకెళ్ళాలి. సో ఫస్ట్ ఆబ్జెక్షన్ హ్యాండ్లింగ్ కి ఏంటంటే సీక్రెట్, ఇట్ ఈస్ టు ప్రైస్ కాన్షియస్ మైండ్ సెట్ నుంచి మీరు ఎక్కడి వైపు తీసుకెళ్ళాలి, వాల్యూ కాన్షియస్ వైపు తీసుకెళ్ళాలి. సెకండ్ ఆబ్జెక్షన్ వచ్చేస్తే ఆలోచించి చెప్తాను. ఆల్రెడీ కస్టమర్ డిసైడ్ చేసుకున్నాడు. ఓన్లీ థింగ్ ఇస్ ఫైనల్ డిసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఆలోచిస్తాను అని అంటే ఏంటి, ఆల్మోస్ట్ మీ ప్రోడక్ట్ గురించి అంతా తెలుసు. అప్పుడు మీరు ఏం చేయగలగాలి, జస్ట్ చిన్న చిన్న క్వశ్చన్స్ అడగాలి. ఇరిటేట్ చేయద్దండి. ఇటువంటిప్పుడు ఏంటంటే కస్టమర్ ఆలోచించి చెప్తున్నానంటే ఆల్మోస్ట్ దగ్గర వరకు వచ్చినాం. మీరు ఇరిటేట్ చేసి సార్ మీరు తీసేసుకోండి, లేకపోతే మనకేముంటుంది, మనం ఆబ్సెషన్ సేల్స్ లో ఏమవుతుంది, నేను ఏదో రకంగా సేల్ చేయాలనే ఆబ్సెషన్ లో మనము ఇరిటేట్ చేయడం మొదలు పెడతాం. అస్సలు ఇరిటేట్ చేయకుండా చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతూ కస్టమర్ ని మళ్ళీ సేల్స్ వైపు తీసుకొని వచ్చి అల్టిమేట్ గా క్లోజ్ చేయాలండి. అంటే ఏంటి ఆలోచించి చెప్పడం అంటే, వన్ మోడ్ లో చెప్పాలంటే కస్టమర్ కి క్లారిటీ లేదు, ఆ క్లారిటీని నేను ప్రొవైడ్ చేస్తాను. ఎప్పుడైతే క్లారిటీని ప్రొవైడ్ చేస్తాడో కస్టమర్ 100% కోరుకుంటారు. సో దట్ ఈస్ అబౌట్ ది సెకండ్ వన్. థర్డ్ వన్, టైం లేదు, చాలా బిజీగా ఉంది. ఎస్ అండి, వారు ప్రతి కస్టమర్ తప్పకుండా బిజీగా ఉన్నారు. సో అప్పుడు ఏం చేయాలి, మనం రిజెక్ట్ చేయకుండా యాక్సెప్ట్ చేస్తూ, ఎస్ సార్ మాకు తెలుసండి మీరు చాలా బిజీగా ఉంటారు, కాబట్టి మీరు మళ్ళీ మీ ఫ్రీ టైం ఇచ్చి అపాయింట్మెంట్ నేను పిలిస్తే మళ్ళీ వచ్చి నేను మీకు అన్ని చెప్పగలుగుతానని చెప్పడం ఒకటి. ఫస్ట్ వన్ ఏంటంటే రెస్పెక్ట్ ఇస్తున్నారు, మళ్ళీ మీరు ఇచ్చిన టైంకి వస్తామని చెప్పడం. కానీ ప్రతిసారి అది కుదరదు. వచ్చాము కాబట్టి ఒక 30 seconds టైం ఇవ్వండి సార్, నేను మీకు చిన్నగా మా ప్రోడక్ట్ గురించి ఒక యూఎస్పీ అంటాం, అంటే యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్, అంటే ఒక యూనిక్నెస్ ఉంటుంది ప్రతి ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ నేను చెప్పి వెళ్ళిపోతానండి. సరే చెప్పండి అని అంటారు. ఎందుకంటే కస్టమర్ మిమ్మల్ని పిలిచారు కాబట్టి ఒక 30 seconds అంటే ఎవరికి కష్టం అనిపించదు. అప్పుడు ఏం చెప్పాలంటే, సార్ మా వాటర్ ప్యూరిఫైయర్ లో యూజ్ చేయబట్టి డిసీజెస్ రాకుండా కాపాడుతుంది. ఎందుకు అని అంటే మేము ఈ స్పెషల్ ప్రొటెక్షన్ దీంట్లో వాడుతున్నాము, అది స్పెషల్ ఫీచర్ ఓన్లీ మా దాంట్లో సార్. మీరు ఏ రోజైతే ఫైనల్ గా అనుకుంటారు నన్ను పిలవండి సార్, ఆ రోజు నేను మీకు వచ్చి
ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి సేల్స్ క్లోజ్ చేసుకుంటారు. ఆటోమేటిక్ కస్టమర్ కి ఏమవుతుందండి, క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంది. ఎందుకంటే మీరు ఒక స్పెషల్ ఫీచర్ చెప్పారు, అది మీ ప్రోడక్ట్ లోనే ఉందన్న. ప్లస్ డిసీజెస్, వాటర్ ప్యూరిఫైర్ ఎందుకు కొనుక్కుంటున్నాం మనము, ఒక మంచి అభిప్రాయంతో. సో ఆ డిసీజెస్ క్యూర్ చేస్తుంది కాబట్టి ఆటోమేటిక్ గా కస్టమర్ ఏం చేస్తాడు, తన టైం ని కొంచెం ఎక్స్టెండ్ చేసుకొని వీలైనంత వరకు అదే టైంలో క్లోజ్ చేస్తారు. సో ఇట్లా మీరు ఈ 3 ఆబ్జెక్షన్స్ ని హ్యాండిల్ చేయగలిగితే సక్సెస్ఫుల్ గా మీ బిజినెస్ రన్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, కస్టమర్ ఆబ్జెక్షన్ అంటే రిజెక్షన్ కాదండి. వాళ్ళకి ఏవో డౌట్స్ ఉన్నాయి, సో వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు, మీరు దానికి సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తారు. ఆటోమేటిక్ గా సేల్స్ క్లోజ్ అవుతుంది. మీకు ఏదైనా కూడా డౌట్స్ వచ్చినా, లేదా మీరు మీ కస్టమర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ కస్టమర్స్ ఏమైనా స్పెషల్ ఆబ్జెక్షన్స్ లాంటి ఏమైనా చెప్పినా, లేకపోతే ఏమైనా మీకు కొద్దిగా ఇబ్బంది అనిపించినా నాకు డైరెక్ట్ గా మెసేజ్ చేయండి. ఇటువంటి ఎన్నో సేల్స్ అండ్ మార్కెటింగ్ సంబంధించిన వీడియోస్ తోని మీ ముందుకు ఇంకా వస్తాను. నా పేరు డాక్టర్ అంజన్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అంజన్స్ యువర్ సేల్స్ మెంటర్. థ్యాంక్ యూ.